హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నమస్తే, నా పేరు చిట్టమ్మ. నూరిల్లా బంగారు సాపాయి అంగడి పెట్టింటే నమ్మకంతో 10 ఏళ్ళ నుంచి మా ఏరియాలో ఉండాలని మేము అప్పుడైతే ఇప్పుడంతా కష్టపడిన డబ్బులను తీసుకొచ్చి ఆ మనిషికి ఇచ్చినాము. బంగారు డబ్బులు తెగినాక నీకు బంగారు చేయిస్తానమ్మా అన్నాడు. మూడు అసలు దాదాపు మాకే వసూలైనాయి. చేయండి సార్ మా డబ్బులు అంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి 3 నెలల నుంచి కనబడకుండా పోయినాడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అంటారు. భాగ్యనగర్ లో వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అంతా ఉన్నారు. వాళ్ళ నెంబర్స్ అవే మాకు అడిగితే మిమ్మల్ని మాకేం చేయొద్దండి, మాకేం తెలియదు, నా కొడుకు సంగతి నాకు తెలియదు అని అంటున్నారు. వాళ్ళ పనులే మనం జరుపుకుంటారు సార్, మమ్మల్ని మాత్రం పట్టించుకోలేదు, మాకు న్యాయం చేయాలా. ఇట్లా మా పాప పెళ్లి కూడా ఆగిపోయింది. మా పాప పెళ్లి కోసం మేము బంగారు వేసినాము. ఇదే మా పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోయినాం సార్, కంప్లైంట్ కూడా ఇచ్చేసినాము. సార్ వచ్చి రేపు ఎంక్వైరీ చేస్తామన్నారు సార్. 3 నెలల నుంచి ఇదే వర్ష తిరుగుతున్నారు సార్. ఇస్తామంటాడు, ఈ దొరకడం లేదు సార్. బంగారు అంగడప్ప. నా పేరు వీరాంజన్ సార్. ఇదే బంగారు చేయాలని ఇచ్చినాం డబ్బులు. నెలకింత నెల. నేను ఆటో డ్రైవర్, ఆటోకి పోతాను. అప్పుడు నా బిడ్డ రేపు నెల పెళ్లి. పోయిన 3 నెలల నుంచి లేడు. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇది పోలీస్ స్టేషన్ కూడా పోయినాము, కంప్లైంట్ ఇచ్చినాం, చేస్తామన్నారు. ఇంకా న్యాయం కాలేదు. మాకు బీదాల్లో న్యాయం కావాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసు సార్. ఏదో చికెన్ పకోడా బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటాను. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఏదో బంగారు కోసము అప్పుడు 20,000, ఇప్పుడు 30,000, 50,000, మొత్తం 3 లక్షలు ఇచ్చినాను. చేస్తానన్నాడు. రేటు పెరిగిందంటాడు. ఈ పొద్దు చేస్తాను, రేపు చేస్తానంటాడు. సుమార్లు జరిపి ఖాళీ చేసిపోయినాడు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఇంతవరకు అసలు అడ్రస్ లేదు. ఆజుకే తెలియదు, ఆయన ఎక్కడుందే తెలియదు. మాకైతే న్యాయం చేయండి సార్. మీరు పిల్లలు ఉన్నారు సార్, మాకు చేతికి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం కష్టపడి ఏదో కట్టినాం సార్, నమ్మకంగా. ఏదో అంతా ప్రతి ఆ లేడీస్ కానీ కట్టినారు. ఆయన నమ్మే సుమారుగా ఉంటారు సార్. 20 మంది 30 మంది దాకా లేడీస్ ఈడే ఉండే వాళ్ళంతా. అంతా లేడీసే, అంతా ఆడవాళ్ళే నమ్మకంతో. పాపం ఏదో బంగారు చేపించుకుందామని ఒక ఆశతో 10,000, 20,000 అట్లా జమ చేసుకుని పోగు చేసుకుని కట్టినారు. ఇంతవరకు ఈయన రెస్పాన్స్ లేదు. ఎక్కడ ఉండేది అడ్రస్ తెలియదు. ఏ ఊర్లో ఉన్నాడుగా తెలియదు అసలు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎవరైనా డబ్బులు అంటే ఫోన్ పే కొట్టంటాడు కానీ మనిషి అయితే ఆజుకి తెలియదు. తీసుకున్నాడు అప్పుడింత ఇది చీటీలు రసీదు రాసిచ్చినాడు సార్. అంతే, అడ్రస్ లేదు ఆయన. అదే సార్, అదే బంగారు ఏదో చేపించుకుంటాము, ఆడపిల్లలు ఉన్నారని చెప్పి అప్పుడింత కట్టించుకొని ఇప్పుడు పెరిగిందని ఆయన ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా ఇంతవరకు చేయలేదు సార్. రసీదుతో సహా మాకు సంతకాలు రాపించుకున్నాడు ఆల్రెడీ. మాకు రాపించిన తప్పదు. మేము నమ్మి తనకి అంగడి ఇచ్చినాము. 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది ఇచ్చి. ఒక 6 నెలల నుండి మాకు బాడీగా సరిగా వేయట్లేదు. ఇస్తాడులే, చేసుకుని తింటున్నాడు కదా అని చెప్పి మేము ఊరికే ఉన్నాము. 3 నెలల నుండి కనపడటం లేదు. మేము అడిగితే మా ఏరియాలో అంతా డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చినారు. చేయడానికి సామాన్లు చేయడానికి, ఆర్నమెంట్స్ చేయడానికి ఇచ్చినారు డబ్బులు. అవన్నీ డబ్బులు తీసుకొని పారిపోయినాడు ఈ లంజా కొడుకు. ఇంకేం చేస్తారో మీరు చేయండి, వీళ్ళందరూ న్యాయం చేయండి. ఈ బాడిగ మీద మా నాన్న కొన్ని మెడిసిన్స్ తెచ్చుకుంటారు వాళ్ళు నెల. ఈ బాడిగ కాకపోతే మా నాన్నకు కూడా కష్టం. ఆయన జీవితం మీద ప్రభావం పడుతుంది, ఆయన హెల్త్ మీద ప్రభావం పడుతుంది. ఆయనకు రేపు ఏమన్నా అయితే ఎవరు జవాబుదారీ? నేను కూడా హైదరాబాద్ లో చిన్న ఉద్యోగం చేసుకొని తినేవాడిని. దీన్ని పట్టుకొని న్యాయం అందరికీ చేయండి. నా పేరు గుల్ఫరజ్ జీలాన్. గుంటకల్లో సయ్యద్ ఉమర్ సాబ్ అనే వ్యక్తి మాకి సొంత మేనమామ. మా మేనమామ చేసుకుని తినడానికి ఒక రూమ్ బాడీకి ఇచ్చింటే 10,000 విలువ చేసే బాడీకి రూమ్ 2,500, 2,000 రూపాయల కోసం రూమ్ బాడీకి ఇచ్చింటే అతను ఇంతమందికి దగ్గర 30 నుంచి 40 మందికి ఒక్కొక్కరితో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అందరితో వీళ్ళతో బీదోలతో తీసుకుపోయి అన్యాయం చేస్తుంటే మేము ఊరికే ఉండలేము. ఇప్పుడు మా బిల్డింగ్ తీసుకోవడానికి మా పెద్ద విషయం కాదు. మేము దిగాలు పాల్గొట్టి మేము తీసుకోవచ్చు, కానీ వీళ్ళందరి కోసం మేము బాధ్యతకున్నాము. వీళ్ళందరూ ఇతరంగా ఉంటే మాకు దగ్గర 10 నెలల వరకు బాడీకి రావాలి. ఇప్పుడు మా మామగారికి ఆరోగ్యం బాగలేదు, 92 ఏళ్ళు మా మామగారికి. ఆ వయసులో ఆయన టెన్షన్ తీసుకోవాలా లేకుంటే ఇది తీసుకుని ఆయన ఏమైనా అయితే ఎవరు బాధ్యత లేదు. ఆ షేక్ నూరుల్లా అనే వ్యక్తి పైన పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గోపాలకృష్ణ, నేను సప్లైస్ వ్యాపారం చేస్తుంటాను. నాకు ఈయన గోల్డ్ షాప్ అయినా బంగారుకి 3 తులాల బంగారుకి డబ్బులు ఇచ్చినాను. అలాగే 2 లక్షల చీటీ ఒకటి వేసినాను. మొత్తం కలిసి నాకు 5,23,000 రూపాయలు ఇవ్వాలి. ఈయన గత 3 నెలల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తము భార్య, పిల్లలు, వాళ్ళ నాయన, తమ్ముడు అంతా ఉన్నారు ఊర్లో.
వాళ్ళు చూస్తే మాకు తెలియదు ఆడిపోయినాడు అంటున్నాడు. 3 నెలల నుంచి కనబడుకోకుంటే వాళ్ళు ఇంతవరకు అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా, మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి డైలీ ఫోన్లో కాంటాక్ట్ అవుతున్నాడు, కానీ మాకు సంబంధం లేదు అని చెప్పి మాకు తెలియదు అని చెప్తున్నారు. కనుక వెంటనే పోలీసు వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టి మా బాధితులందరికీ న్యాయం చేయాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు కుల్లాయమ్మ సార్. సైనాల కన్నా నాకు 50,000 తీసుకున్నాడు. నాకు ఇంకొకన్నట్లు ఎగరేసిపోయినాడు సార్. నాకు చీటీగానే నా దగ్గర నేను ఇచ్చే సంవత్సరమే నా పిల్లడు చనిపోతే నేనేం పట్టించుకోలేదు, ఎక్కడ పోతానని చెప్పేసి నేను ఊకైనాను. తీసుకొని ఇస్తాను, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అని చెప్పినాడు, ఎగరేసిపోయినాడు. మేము తిరిగి పోతా అన్నాం. మేము నమ్మి మేము ఎట్లు ఇచ్చేది ఎప్పుడు ఎన్ని ఏళ్ళ ముసలోడు ఉన్నప్పుడు మాకు నమ్మకం కాబట్టి మేము ఇచ్చినాము. అప్పని చూసి ఇచ్చినాము, తాతను చూసి ఇచ్చినాము మేము. నా పేరు కుమారస్వామి. షేక్ నూర్ అనే అతనికి బంగారు చేసేదానికి ఇచ్చినాను నేను. నా భార్యకి 4 తులాలు 2 తులాలు చైన్, తాలుబడి చైన్, ఓ తెలము 4 పుతుల కండ, ఓ తెలము చైన్ అల్లనికి ఇస్తాను అన్నాడు కానీ ఇవ్వలేదు. 15 రోజులు నెలకి ఇస్తానన్నాడు కానీ సంవత్సరం అయినా కానీ ఇవ్వలేదు. పెళ్లి పత్రిక పెట్టిన ఆయనకి వాట్సాప్ లో అయినా కానీ ఇవ్వలేదు. మాకు ఈ రోజు ఇస్తాను రేపిస్తాను, ఈ రోజు ఇస్తాను రేపిస్తాను కానీ ఇవ్వడం లేదు. మాకు మీరే న్యాయం చేయాలని కోరుతున్నాము. నా కూతురు పెళ్లికి వాట్సాప్ లో కానీ పెట్టిన పెళ్లి పత్రిక చైన్ ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. తాలుబడి చైన్ అప్పటి నుంచి వారం తర్వాత స్విచ్ ఆఫ్ చేసినాడు. ఎక్కడ పోయినాడు తెలియదు అంటున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ. దీనికి మాకు అందరికి మీరే న్యాయం చేయాలని విలేకరుని కోరుతున్నాము. నా పేరు సరదం సార్. మాకు 1,00,000 రూపాయలు ఇస్తాం దుడ్లు. డబ్బులు ఇవ్వలేదు, బంగారు ఇవ్వలేదు. మళ్ళీ పదే సంవత్సరం పైన 2 ఏళ్ళ వరకు చేసినాడు. అట్లా చేసినాడు సార్. బంద్ చేసిపోయారు సార్. మాకు అసలు తెలియదు. 3 నెలలు 4 నెలలు బంద్ చేసుకొని పోయినారు.